హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాషువా ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. నేను భిక్షపతి. మే 11, 2020 వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలని కరెంట్ అఫైర్స్ గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో మొదటి అంశము ఆర్సిఐ అనగా రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అంటాం. హైదరాబాద్ లో ఉన్న డిఆర్డిఓ అనుబంధ సంస్థలు ఒకటి ఆర్సిఐ. ఆర్సిఐ ధ్రువ్స్ అనే ఒక పరికరాన్ని తయారు చేయడం జరిగింది. ఫోన్ల పైన కానీ మొబైల్ ఫోన్ల పైన ఉన్నటువంటి ఒక కరోనా వైరస్ లాంటివి ఉంటే వాటిని నాశనం చేయడానికి ఈ యొక్క ధ్రువ్స్ అనే పరికరం అనేది ఉపయోగపడుతున్నది. అయితే ధ్రువ్స్ అంటే అబ్రివేషన్ చూసినట్లయితే డిఫెన్స్ రీసెర్చ్ అల్ట్రా వైలెట్ శానిటైజర్ అని పిలుస్తాం. సో ఇది మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆర్సిఐ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ 1988 లో ఏర్పాటు చేయబడింది హైదరాబాద్ లో. ప్రస్తుతం ఆర్సిఐకి డైరెక్టర్ గా పనిచేసిన వారు డాక్టర్ బిహెచ్ఎస్వి నారాయణ మూర్తి. నెక్స్ట్ అంశం మిషన్ సాగర్. ఇది మిషన్ సాగర్ అనేది ఒక వార్తల్లో ఉంటుంది. ఏంటి మిషన్ సాగర్ అంటే మాల్దీవులు, మడగాస్కర్, మరొకటి ఏంటంటే సీషెల్స్, 3 దేశాలకి. మరొకసారి ఫ్రెండ్స్, మాల్దీవులు, మడగాస్కర్, సీషెల్స్ దేశానికి ఈ కరోనా వైరస్ ఉధృతి కారణంగా ఆయా దేశాలకి, ఆ 3 దేశాలకి సహాయం చేయడానికి, పర్టికులర్ గా ఆహార ధాన్యాలు ఇవ్వడానికి, దాంతో పాటుగా హైడ్రోక్సీ క్లోరోక్లిన్ లాంటి ఒక మాత్రలు, ఆ టాబ్లెట్స్ వారికి ఇవ్వడానికి మన భారత నావికా దళం ఐఎన్ఎస్ కేసరి ద్వారా ఆయా దేశాలకు వెళ్లి సరఫరా చేస్తుంది. సో ఆ కార్యక్రమాన్ని ఏమని పిలుస్తున్నారంటే మిషన్ సాగర్ అని పిలుస్తాం. ఇది భారత నావికా దళం నిర్వహిస్తుంది. అయితే సాగర్ అంటే ఒక అబ్రివేషన్ ఉంది ఫ్రెండ్స్. సాగర్ అంటే ఎస్ అంటే భద్రత, అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఇన్ ఆల్ ద రీజన్. సో ఆల్ ద రీజన్, సో అన్ని ప్రాంతాల్లో, రీజియన్ అన్ని ప్రాంతాల్లో సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఉండాలని దాని అబ్రివేషన్. మరొకసారి సాగర్ అనగా సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఇన్ ఆల్ ద రీజన్ అనేది దాని యొక్క అబ్రివేషన్. సో నావికా దళం నిర్వహిస్తుంది. ప్రస్తుత భారత ప్రధాన నావికాధికారిగా పనిచేస్తున్న వారు అడ్మిరల్ కరంబీర్ సింగ్. ప్రస్తుత భారత ప్రధాన నావికాధికారి అడ్మిరల్ కరంబీర్ సింగ్. మరొకటి ఏంటంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న జాతీయ నావికా దళ దినోత్సవాన్ని జరుపుకుంటాం. సో ఇందులో మీరు కన్ఫ్యూజ్ కావడానికి ఉన్న అంశం మరొకటి ఉంది. ఏంటంటే గతంలో ఇటీవల కరోనా వైరస్ ఉధృతి కారణం గతంలో భారతదేశం మాల్దీవుల దేశానికి సాయం చేసింది. అక్కడ హైడ్రాక్సీ క్లోరోక్విన్ తో ఇలాంటి వాటిని ఇవ్వడానికి. దానికి మాత్రం పెట్టిన పేరు ఏంటంటే ఆపరేషన్ సంజీవిని. ఓన్లీ మాల్దీవుల దేశానికంటే సాయం చేసిన పేరు ఆపరేషన్ సంజీవిని. అలా కాకుండా మాల్దీవులు, మడగాస్కర్, సీషెల్స్ దేశానికి చేస్తున్నటువంటి సహాయం అనేది దేంతో పిలుస్తున్నామంటే మిషన్ సాగర్ తో పిలుస్తాం. సో అది మనం క్లారిటీతో నేర్చుకోవాలి. మరొకటి కోవిడ్ కవచ్ ఎలిసా టెస్ట్ ని నేర్చుకోవడం ఇటీవల కాలంలో ఎన్ఐవి తయారు చేయడం జరిగింది. ఎన్ఐవి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది వైరాలజీ. మహారాష్ట్రలోని పూణేలో ఉన్న ఐసిఎంఆర్ అనుబంధ సంస్థని ఎన్ఐవి. ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. సో ప్రతిరోజు ప్రతి సెషన్ లో కూడా ఇవి నేర్చుకుంటున్నాం. ఐసిఎంఆర్, డిఆర్డిఓ, సిఎస్ఐఆర్. సో వీటిని మరి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దానికి ప్రస్తుత డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న వారు తెలుగువాడైనటువంటి డాక్టర్ సతీష్ రెడ్డి. ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ప్రస్తుతం దీని డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ. సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, దానికి ప్రస్తుత డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న వారు శేఖర్ సి మండి. సో ఎన్ఐవి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. సో పూణే కేంద్రంగా పనిచేస్తుంది. ఇది ఒక కోవిడ్ కవచ్ ఎలిసా టెస్ట్ ని తయారు చేయడం జరిగింది. ఏంటి ఒక ఎలిసా ఆధారిత యాంటీబాడీ పరీక్ష అని పిలుస్తాం. అతి తక్కువ కాలంలో అంటే 2.5 గంటల్లోనే 90 నమూనాలని మనం పరీక్ష చేయొచ్చు అనమాట. వైరస్ ఈ కరోనా వైరస్ వ్యాప్తి ఉందా, కరోనా వైరస్ పైన అంటే వ్యక్తి యొక్క నమూనాలని మనం పరీక్ష చేయడానికి ఉంటుంది కోవిడ్ కవచ్ ఎలిసా టెస్ట్ ద్వారా. సో ఎందుకోసం అంటే గతంలో మనం చైనా ర్యాపిడ్ యాంటీబాడీస్ టెస్ట్ ని తీసుకొచ్చాం, కానీ అవి నాణ్యతగా లేవని చెప్పేసి మనం తిరస్కరించడం జరిగింది. సో ఆ కారణంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడేటువంటి గొప్ప టెస్ట్ గా, కరోనా టెస్ట్ గా కోవిడ్ కవచ్ ఎలిసా ఉందని ఐసిఎంఆర్ ప్రకటించడం జరిగింది. సో ఇది ఎన్ఐవి తయారు చేయడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే కేంద్రంగా పనిచేస్తుంది. సో మరొక అంశం ఏంటంటే సర్ఫేసీ యాక్ట్ అంటాం. సర్ఫేసీ యాక్ట్. సో ఏంటి సర్ఫేస్ యాక్ట్? 2002లో దీన్ని చేశారు, 2003 నుండి అమలుకు తీసుకొచ్చారు. సర్ఫేస్ యాక్ట్ అంటాం.
ఏంటి అంటే ఇది ఒక బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన చట్టం. ఇటీవల సుప్రీంకోర్టు ఒక తీర్పు ద్వారా మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటాం, సహకార బ్యాంకులు కూడా ఈ యొక్క చట్టం పరిధిలోకి రావాలి, సర్ఫేస్ యాక్ట్ లేదా సర్ఫేస్ చట్టం పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆజ్ఞాపించడం జరిగింది, ఆర్డర్ చేయడం జరిగింది. కాబట్టి మనకి ఇటీవల వార్తలు ఉన్న సర్ఫేస్ యాక్ట్ దేనికి సంబంధించింది అన్నప్పుడు అది బ్యాంకింగ్ రంగానికి సంబంధించింది. సో బ్యాంకింగ్ రంగంలో వివిధ బ్యాంకుల నుండి ఎవరైతే రుణాలు ఎక్కువ తీసుకుంటారో వాళ్ళు మళ్ళీ తిరిగి చెల్లించలేరు, అంటే కొన్ని సంబంధించిన కంపెనీస్ అవి చెల్లించకుంటే ఈ యొక్క చట్టం పరిధిలోకి వచ్చి ఈజీగా వాటిని రికవర్ చేయడానికి ఉపయోగపడుతుందని ఈ చట్టం చెప్తుంది అనమాట. సో దాని అబ్రివేషన్ మనకి ఇంపార్టెంట్. సర్ఫేస్ యాక్ట్ యొక్క అబ్రివేషన్ SARFAESI. సర్ఫేస్ యాక్ట్ సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్. సో ప్రతి ఒక లెటర్ మనకి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ దీన్ని బట్టి అబ్రివేషన్ లో సెక్యూరిటైజేషన్ అండ్ ఆర్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ అనేది. సో ఇది ఇటీవల సుప్రీంకోర్టు ఈ కింది ఏ బ్యాంకులని సర్ఫేస్ చట్టం పరిధిలోకి తీసుకురావాలని ఆర్డర్ చేసిందంటే దట్ ఈస్ ద కోఆపరేటివ్ బ్యాంక్స్ ని తీసుకురావడానికి చేసిందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. మరొకటి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గతంలో షెకాతర్ కమిటీ ఇచ్చినటువంటి సూచనలను ఆమోదించినట్టు మనకి ఈ రోజు న్యూస్ లో ఉంది. ఏంటి షెకాతర్ కమిటీ అంటే, కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ చనిపోవడం జరిగింది. సో మనోహర్ పారికర్ కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ కమిటీని నియమించడం జరిగింది. దేనిపైన అంటే మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ పైన కొన్ని విషయాలను అధ్యయనం చేయమని సూచించింది. అయితే ఈ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ పైన నియమించినటువంటి కమిటీ, షెకాతర్ కమిటీ 99 సూచనలు చేసింది. అంటే రక్షణ వ్యవస్థ పైన మొత్తం 99 సూచనలు చేసింది. అందులో కొన్ని సూచనలు ఆమోదించడం జరిగింది. రీసెంట్ ఇంకొక సూచన ఏంటంటే, ఈ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ లోని 9304 పోస్టులు, అంటే అక్కడ ఉద్యోగాలు, అంటే నింపవలసిన ఉద్యోగాల్ని, రిక్రూట్ చేయవలసిన ఉద్యోగాల్ని రద్దు చేయాలని ఏదైతే సూచించిందో దాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదించడం జరిగింది. సో మనకి ఇది మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ లో ఒక రిక్రూట్ కానున్నట్టు ఉద్యోగాలు రద్దయ్యాయి కాబట్టి వార్తల్లో ఉంది. ఏమని? షెకాతర్ కమిటీ. సో ఇటీవల షెకాతర్ కమిటీ దేనిపైన అధ్యయనం చేయడం జరిగింది? ఏ వ్యవస్థ అంటే రక్షణ వ్యవస్థకు సంబంధించిన విషయం గుర్తుపెట్టుకోండి, షెకాతర్ కమిటీ. సో ప్రస్తుత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. సో నెక్స్ట్ మరొక అంశం ఏంటంటే, ఎల్సా ఇండియా కార్పొరేషన్ అంటాం, లేదా ఎల్సా కార్పొరేషన్ ఇండియా అంటాం. సో ఎల్సా అంటే ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పీచ్ అసిస్టెంట్ కార్పొరేషన్ అంటాం. అంటే ఇది ఒక కాలిఫోర్నియా కేంద్రంగా, అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ. సో ఇది ఒక విద్యా సంస్థ. దీనికి ప్రచారకర్తగా, అంటే సార్క్ దేశాల్లో ప్రచారకర్తగా, అంటే దీని మొత్తము ఇండియా పేరుతో పిలుస్తున్న ఈ సంస్థ సార్క్ దేశాలు, ఒక సరిహద్దు దేశాలు, వాటితో ఇది అక్కడ ఎడ్యుకేషన్ అందిస్తుంది. అయితే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. సో మరొకసారి ఎల్సా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పీచ్ అసిస్టెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ప్రచారకర్తగా ప్రముఖ క్రికెటర్ అజింక్య రహానే నియమితులు కావడం జరిగింది. సో మనకు ప్రచారకర్తల విషయంలో అలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఎల్సా ఇండియా ప్రచారకర్తగా అజింక్య రహానే నియమితులు కావడం జరిగింది. మరి ఎల్సా అంటే ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పీచ్ అసిస్టెంట్ కార్పొరేషన్ అని పిలుస్తాం. సో మరొక అంశం ఉంది ఏంటంటే, మే 11 మనకి ఎలా దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొక అంశం ఏంటంటే, ప్రతి సంవత్సరం మే 11 జాతీయ సాంకేతిక దినోత్సవంగా జరుపుకుంటాం. సో భారత్ 1974, 1998 లో అణుపరీక్షలు నిర్వహించడం జరిగింది. సో రెండోసారి అణుపరీక్షలు 1998 మే 11, 13 నిర్వహించారు. సో అందుకే ప్రతి సంవత్సరం మే 11 మనం జాతీయ సాంకేతిక దినోత్సవంగా జరుపుకుంటారు. సో అలాంటి అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మరొక అంశం ఏంటంటే, ప్రొఫెసర్ హరిశంకర్ వాసుదేవన్, అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక చరిత్రకారుడు, రష్యా ఐరోపా సంబంధించినటువంటి చరిత్రను అధ్యయనం చేసిన వాళ్ళలో ప్రముఖుడిగా ఉన్నవారు ఎవరంటే ప్రొఫెసర్ హరిశంకర్ వాసుదేవన్. సో ఇటీవల మరణించడం జరిగింది. సో ఇలా ఎలా అడుగుతారు, ప్రొఫెసర్ హరిశంకర్ వాసుదేవన్ ఇటీవల మరణించారు. అతను ఏ రంగంలో ప్రావీణ్యుడు అంటే, అతను
చరిత్రకారుడుగా, ఒక హిస్టోరియన్ గా గుర్తుపెట్టుకున్న అంశం అనమాట. సో ఇవి మే 11, 2020 వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. సో నిన్న మనం కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. వాటిపైన చూసినట్లయితే ఏఐఐబి అన్నాం, అంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడుందని అడిగాం. సో రైట్ ఆన్సర్ ఈజ్ చైనా రాజధాని బీజింగ్. అంతేకాకుండా డిఆర్డిఓ తయారు చేసినటువంటి అతి తక్కువ లేదా చౌకైనటువంటి వెంటిలేటర్ పేరేం పేరు అన్నారు, ఏదన్నది డెవెన్ అంటాం. సో డెవెన్ అనగా ఇక్కడ డిఫెన్స్ సంబంధించిన లో కాస్ట్ పోర్టబుల్ వెంటిలేటర్ గా పిలుస్తాం. సో డెవెన్. దాంతో పాటుగా మరొకటి అంటే మే 8, 2020 నాటి రెడ్ క్రాస్ దినోత్సవ ఇతివృత్తం ఏదన్నాం. సో రైట్ ఆన్సర్ ఏంటంటే యాష్ లవ్ అనేది దానికే ఇతివృత్తం. సో ఈ రోజు కూడా 2 క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేద్దాం. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ అనేది ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేది ఎక్కడ ఉంది అని గుర్తుపెట్టుకోండి, FAO ప్రధాన కార్యాలయం. రెండో క్వశ్చన్ ఏంటంటే, సో ఇటీవల పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం సుందర్ బన్స్ లో ఉన్నటువంటి రాయల్ బెంగాల్ టైగర్స్ సంఖ్య, ద నెంబర్ ఆఫ్ ది రాయల్ బెంగాల్ టైగర్స్ ఇన్ సుందర్ బన్స్ అకార్డింగ్ టు ద వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ రిపోర్ట్. సో ఇవి కొన్ని 2 ప్రశ్నలు, వీటిని కామెంట్ సెషన్ రూపంలో రాయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.